ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, ఎందరికో లేని ధన్యతను మాకు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల యందు, ఆరాధన యందు, ప్రార్థన విజ్ఞాపన యందు ప్రభా, వాక్యదానమందు మీరు తోడండి, మమ్మల్ని నడిపించండి. రావాల్సిన బిడ్డల సకాలంలో రావటకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 15 వచనములు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒక్కడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయేరి, అయినను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఆ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతక వచ్చుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేనును ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే మరియను మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఈరోజు ఈ స్త్రీ ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏం చేసిందండి? తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారి ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గర చూసినప్పుడు అక్కడ 2 దూతలు, అటువైపు ఒక దూత, ఇటువైపు ఒక దూత, దేవుని సమాధి మీద కూర్చుని ఉండుట చూచి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైనా ఎత్తికి వెళ్ళిపోయారో ఏమో అని ఏడుస్తూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఈ మరియలో మనం చూసేది ఏంటండి? విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట వినింది, నమ్మింది, విశ్వాసాన్ని క్రియలో చూపించి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై, శక్తివంతుడై, తిరిగి లేచిన గొప్ప సత్యాన్ని మొట్టమొదట దేవుడు స్త్రీకే తెలియజేసినట్టు మనం చూస్తాం. స్త్రీకి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత, స్త్రీని దేవుడు ప్రేమించిన విధానం, స్త్రీని దేవుడు గౌరవించిన విధానం, స్త్రీని దేవుడు గణపరిచిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, ఆ మరియను దేవుడు ఎంతో ప్రేమించాడండి. కనుక పునరుద్ధానుడై లేచినప్పుడు ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మారో, అంటే మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగానో ప్రేమించింది, నమ్మింది, అని చెప్పిన మాటను విశ్వాసంతో క్రియలో చూపించింది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా ఆమె కనపడ్డారండి. ప్రియ సహోదరి సోదరా, మరియ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన సందేశము ఈ లోకానికి తెరవబడింది. ప్రియ సహోదరి సోదరా, మొట్టమొదటిగా మరియ నోటి ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన సందేశం దేవుడు ఈ లోకానికి వినిపించాడు. స్త్రీకి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. స్త్రీని అంతగా దేవుడు ప్రేమించాడు. స్త్రీని దేవుడు
అనేకులు ఎదుట అంత ఉన్నతంగా కనపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, యేసయ్య ప్రేమను మనం చూస్తాం. ఆ మరియా అనే స్త్రీ కొంతకాలం కిందట ఏదో ఘోరమైన అనారోగ్య సమస్యతో బాధపడి యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా స్వస్థత పొందుకున్న సాక్షురాలమ్మ. కానీ యేసయ్య పునరుద్ధానుడై ఉన్నతమైన శక్తితో, బలముతో, జీవముతో ప్రియ సహోదరి సోదరా తిరిగి లేచి ఆ స్త్రీకి కనపడ్డాడు. ప్రియ సహోదరి సార్, ఎంత గొప్పగా దేవుడు ప్రేమించాడండి. ఈ లోక మనుషులు చూసినట్లయితే మనం ఏదైనా చిన్న తప్పులు చేసినా, కుటుంబ సభ్యులను కోల్పోయినా, ఏదైనా తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు చేసినా మనందరినీ ఏమనుకుంటారండి? అందరూ దురదృష్టవంతులుగా, వీరితో మాట్లాడటం వ్యర్థమని చిన్న చూపు చూస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. స్నేహితులు, బంధుమిత్రులు, తెలిసిన వారు అనేక విధాలుగా మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మన హృదయాన్ని గాయపరిచి, మనను అవమానపరిచి, మన హృదయాన్ని గాయపరిచి ఎంతగానో మనము దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేలా చేస్తారు. కానీ యేసయ్య అయితే, ఎవరైతే స్త్రీ వ్యాధితో బాధపడి మళ్ళీ యేసయ్య కృప ద్వారా స్వస్థత పొందుకుందో ఆ స్త్రీని దేవుడు చూశాడండి. మొదటిగా మనమైతే ఏమనుకుంటామండి? ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారితో, అందంగా ఉన్న వారితో మాట్లాడాలనుకుంటాం. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదండి. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు, ఆ స్త్రీని దేవుడు కనపరిచాడు. ఆ స్త్రీని ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్భుతమైన పునరుద్ధాన సందేశాన్ని లోకానికి చెప్పడానికి దేవుడు వాడుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు మన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఆమె పేద స్త్రీ అండి, కానీ యేసయ్య ఆమెకు కనపడ్డాడండి. ఆమె విశ్వాసాన్ని దేవుడు చూశాడు, ఆమె ప్రేమను చూశాడు, ఆమె నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. నమ్మకంగా దేవుడు మాట విని, విశ్వసించి, విశ్వాసాన్ని క్రియలో చూపించి యేసయ్య ఉన్న స్థలానికి వెళ్ళిందండి. ప్రియ సహోదరి సోదరా, యేసయ్య ఖచ్చితంగా లెగుస్తాడనే ఆమె విశ్వాసాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుడు ఆమెకే కనపడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు ఈ వాక్యం వింటున్న అనేక ప్రజలతో దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు స్త్రీని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. స్త్రీ ఆ మరియ ద్వారానే ఈ లోకానికి పునరుద్ధాన సందేశాన్ని అందించి దేవుడు ఆ స్త్రీని గణపరిచాడు, ప్రేమించాడు, ఉన్నతమైన సత్యాన్ని ఈ లోకానికి తెలియజేశాడు. కనుక చాలా మంది సేవకులు, చాలా మంది సంఘ సభ్యులు అందరూ స్త్రీలను చిన్న చూస్తూ ఉంటారు, స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారు. స్త్రీలు వాక్యం చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉండకుండా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు. దేవుడు స్వార్థ ప్రకటిస్తున్న జాయ్స్ మేరీ గారు, జాయ్ చరణ్ గారు, ఇంకా సునేత్రి సతీష్ కుమార్ గారు, ఇంకా అనేక మంది స్త్రీలు గొప్ప గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులను దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, స్త్రీలకు దేవుడిచ్చిన ప్రాధాన్యతను గుర్తుంచుకొని ప్రతి ఒక్క స్త్రీ ఆ మరియ వలె ఉండాలి, దేవుణ్ణి కనుగోవాలి. ప్రియ సహోదరి సోదరా, వేకువ జామునే ఇంట్లో వంటలు చేసుకుంటూ, అంట్లు కడుక్కుంటూ, బట్టలు ఉతుక్కుంటూ ఉండలేదండి. వేకువ జామునే యేసయ్య ఉన్న ప్రదేశానికి వెళ్ళి యేసయ్యని కనుగొంది. ప్రియ సహోదరి సోదరా, ఇది ఎంత ధన్యురాలండి. ఎంత కుటుంబం కన్నా, స్నేహితుల కన్నా, బంధుమిత్రుల కన్నా యేసయ్యనే ఎక్కువగా ప్రేమించింది కాబట్టి యేసయ్య ఆమెను ఎక్కువగా గణపరిచాడు.
యేసయ్య ఆమెను ఈ లోకంలో అనేకులు ఎదుట గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ మరియ పొందుకున్న ధన్యత ఈ లోకంలో ఎవరు పొందుకోరండి. యేసయ్య పునరుద్ధానులై లేచిన తర్వాత మొట్టమొదటిగా దేవుని చూసిన మరియ ఎంతో ధన్యురాలు, ఎంతో ఉన్నతమైన అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న స్త్రీ. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు స్త్రీకి ఉన్నతమైన ప్రాముఖ్యత ఇచ్చాడు కనుక స్త్రీలందరూ దేవుని గురించి ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మరియ వలె అందరూ విశ్వాసము కలిగి నిరీక్షణతో, ప్రియ సహోదరి సోదరా, ఎంత నిరీక్షించుండిద్దండి. 3 రోజులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు యేసయ్య లెగుస్తాడు, ఎప్పుడు యేసయ్యని చూడాలి, యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యను నేను కనుగొనాలి అనే ఆశ, తృష్ణ, వాంఛ, కోరిక ఎంతగానో ఆ మరియలో ఉన్నాయి. కాబట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరియకు కనబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని దర్శనం మరియ పొందుకుంది. యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలిగింది. యేసుక్రీస్తు ప్రభువారి మహిమ దేహాన్ని, ప్రకాశించే దేహాన్ని మరియ చూసే కృపను పొందుకుందండి. అట్టి కృప మనకు కూడా దేవుడు ఇవ్వాలని, అంత గొప్ప విశ్వాసాన్ని క్రియల్లో చూపించే మహాకృపను దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థించే వారిగా మరియ వలె యేసు పునరుద్ధాన సందేశాన్ని అనేకులు ఎదుట ప్రకటించే గొప్ప స్త్రీలుగా అనేకులు లేవబడాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది స్త్రీలను కించపరిచే వారిని, అవమానించే వారిని, చిన్న చూపు చూసే వారితో కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధాన సందేశం మరియ ద్వారానే దేవుడు ఈ లోకానికి తెలియజేశాడు. కనుక స్త్రీ ద్వారా దేవుడు ఉన్నతమైన సేవ ఈ లోకంలో చెయ్యాలని ఆనాడు అనుకున్నాడు, ఈనాడు కూడా జరిగిస్తారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేసి ఆయన కృపతో మనలను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ విన్న ఈ వాక్యాన్ని బట్టి మనము అనేక స్త్రీలు క్రీస్తు కోసం నిలబడేవారుగా, క్రీస్తుని విశ్వసించేవారుగా, క్రీస్తు మాటలను విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలైనా ఏ పరిస్థితులైనా తండ్రి చిత్తాన్ని, యేసే ఉద్దేశాలు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసే స్త్రీలుగా అనేక స్త్రీలు ఉంటూ దేవుని సేవను ఉన్నతంగా కొనసాగించబడాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇటు కృప అనేక స్త్రీలకు దేవుడు అనుగ్రహించి, నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవ, సర్వోన్నతుల, సర్వంత్రియామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యానైనా నువ్వు స్త్రీలకి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇచ్చావు తండ్రి, ఎంతో గొప్ప ఉన్నతమైన నైనా తండ్రి. అయ్యా ఆశీర్వాదాన్ని ఇచ్చావు తండ్రి. అయ్యా నీ పునరుద్ధాన సందేశాన్ని మొట్టమొదటిగా స్త్రీ నోటి నుండేనైనా ఈ లోకానికి పంచిన గొప్ప దేవుడవు తండ్రి. స్త్రీలను ఎంతగానో ప్రేమిస్తున్నావని వారికి ఒక గొప్ప నైనా తండ్రి అయ్యా, ఉన్నతమైన నైనా నీ ప్రసన్నతను నైనా తండ్రి అయ్యా, నీ కనివిప్పును నైనా తండ్రి అయ్యా, నిన్ను చూసే భాగ్యాన్ని మొట్టమొదటిగా నైనా స్త్రీ పొందుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి అయ్యా, దయను బట్టి నైనా, నీ కరుణ బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరియ వల్లే మేమందరం కూడా నైనా అయ్యా వేకువ జామునే నిన్ను చూసే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీవు మమ్మలను చూసే నైనా తండ్రి అయ్యా, మరియ వంటి విశ్వాసాన్ని నైనా తండ్రి, మరియ వంటి నైనా ప్రేమ కలిగిన జీవితాన్ని మాకును దయచేయండి తండ్రి. అయ్యా మరియ వల్లే మేము విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించినైనా అయ్యా నీ ప్రసన్నతను నైనా తండ్రి, నీ సన్నిధిని నైనా తండ్రి అయ్యా మేము పొందుకునే కృపను దయచేయండి తండ్రి అయ్యా. మరి అయితే నైనా తండ్రి అయ్యా, మొట్టమొదటిగా ఈ లోకంలో నీ పునరుద్ధానులే లేచినప్పుడు నైనా, నిన్ను చూసిన ధన్యురాలు తండ్రి నైనా, ఆమె గొప్ప ఆశీర్వదించబడిన స్త్రీ నైనా తండ్రి. అయ్యా మరి అయితే నైనా తండ్రి అయ్యా, మొట్టమొదటిగా ఈ లోకంలో నీ పునరుద్ధానులే లేచినప్పుడు నైనా, నిన్ను చూసిన ధన్యురాలు తండ్రి నైనా, ఆమె గొప్ప ఆశీర్వదించబడిన
అయ్యా అద్భుతాన్ని చూసిన నాయన తండ్రి అయ్యా స్త్రీ తండ్రి నైనా ఆ స్త్రీని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఆ స్త్రీ వల్ల మేము కూడా నైనా అనేక మంది ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా అనేక మంది స్త్రీలు నైనా తండ్రి నైనా ఈ వాక్యాన్ని ప్రకటించే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీ చిత్త ప్రకారం యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా అనేక మంది స్త్రీలు నైనా తండ్రి అయ్యా సేవ చేసే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే నైనా స్త్రీలను నాయన తండ్రి అయ్యా సంఘాలు ఎదగనీయకుండానైనా అవమానపరుస్తూ అయ్యా కించపరిచి మాట్లాడుతూనైనా తండ్రి అయ్యానైనా తండ్రి అయ్యా వారు ఎంతగానోనైనా తండ్రి అయ్యా సాతాను సంబంధులుగా ఉన్నారో వారందరి హృదయాలను మార్చినైనా అనేక మంది స్త్రీలను నైనా నీ సువార్త వ్యాప్తి కొరకునైనా ఉన్నతంగా వాడుకుని నైనా తండ్రి అయ్యా నీ నామానికి సమస్త మహిమగలత ప్రభావాలు చెల్లించమని అయ్యా నీవే కృప చూపించి నడిపించి మాకు సహాయం చేయమని సమస్తము తండ్రి అయిన దేవా నీ చిత్త ప్రకారం యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితాల్లోనైనా జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండే కృపను దయచేయమని అయ్యా నువ్వే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి నైనా కృప దయచేయమని అయ్యా విశ్వసించే స్త్రీలుగానైనా ప్రార్థించే స్త్రీలుగానైనా అయ్యా మొరపెట్టే అయ్యా ప్రార్థించినైనా తన విశ్వాసంతోనైనా మా జీవితంలో ఉన్నతమైన కార్యాలునైనా చూసే స్త్రీలుగానైనా అద్భుతాలు చూసే స్త్రీలుగానైనా తండ్రి నీ వాక్కు ద్వారా స్వస్థత పొందుకునే స్త్రీలుగా మేమందరం ఉండే కృపను దయచేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకు నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ లేచినట్లయితే కొన్ని నిమిషాలు దేవాదేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి జీవముల దేవ సర్వశక్తివంతుడ సర్వోన్నతుడ సర్వంత్రయామి సర్వకృపానికి అయిన దేవ అయ్యా నైనా తండ్రి అయ్యా మమ్మల్ని కాచి కాపాడి బ్రతి కింద భద్రపరచావు తండ్రి నైనా అయ్యా మేము ఆరాధించుటకునైనా తండ్రి యేసునామములో మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి అయ్యా ఈ కొత్తలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిరంతర ఆత్మతో అభిషేకించినది తండ్రి అయ్యా అయ్యా నీ ఆత్మ మా మీద సంచరించులాగునైనా నీవే కృప చూపించి నడిపించి సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి నైనా స్తోత్రం నైనా. రాజు
కృపను దయచేయండి తండ్రి నాయనా. నీ చిత్త ప్రకారం, నీ శిష్ట ప్రకారం పరిశుద్ధాత్మని సహాయం సేవ చేసే కృపను దయచేయండి. జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదను. జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదను. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా నా యేసు రాజుడా, తండ్రి సన్నిధిలో సంతోషించే స్తుతి పాడకుండా దయచేయండి తండ్రి నాయనా.
తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవా, అయ్యా నీ కోసం బ్రతికే జీవితాన్ని మాకు దయచే తండ్రి. నైనా అయ్యా మా తలంపులంతా మా తపన ఎంతనైనా నీ చిత్తమే చేయాలి తండ్రి. నైనా అయ్యా ఈ స్తుతి ఆరాధన, ఈ స్తుతి మహిమ, ఈ స్తుతి ప్రభావం నైనా తండ్రి యేసు నామములో నీ బంగారు పాదాలకి నైనా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు సర్వమా.
సుబామ్మ గారు ఇస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియక దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.